కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామంలో మిస్ అయినటువంటి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ చేస్తూ ఉంది. ఎక్కడ కూడా ఆ పాప ఆచూకీ కనపడటం లేదు. అసలు జ్ఞానేశ్వరి ఎక్కడుంది, ఏమైపోయింది అన్న కోణంలో అయితే ఇప్పటికే అధికారులు అయితే ముమ్మరమైనటువంటి చర్యలు చేసి వాళ్ళు కూడా అలసిపోయారు. తీరా ఇక ప్రస్తుతం అయితే హైకోర్టు ఉన్నట్టుండి మరి ఈ యొక్క వ్యవహారంలో ఇన్వాల్వ్ కావడం జరిగింది. మరి పోలీసులు జ్ఞానేశ్వరికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏం చేస్తున్నారు, ఇప్పటి వరకు పోలీసులు కలెక్ట్ చేసినటువంటి ఆధారాలు ఏమిటి, ప్రస్తుత స్టేటస్ ఏంటి పాపకు సంబంధించి, అసలు ఈ వ్యవహారంలో పోలీసులు అంటే ఏ విధమైనటువంటి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు, ఇవన్నీ కూడా హైకోర్టు చర్చించడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టు వీళ్ళను అంటే నొక్కి మరీ కూడా ప్రతి విషయాన్ని కూడా అడిగినట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులైతుంది పాప మిస్ అయిపోయి ఈ రోజుకి దాదాపుగా అంటే 18 రోజులు ముగిసిపోయి 19 రోజులు దగ్గర పడింది. 19 రోజులు గడుస్తూ ఉన్నా కూడా పాప ఆచూకీ ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు, అసలు ఏమైపోయింది? ఇంతమంది పోలీసులు అందరూ కూడా మీరు ఇన్వాల్వ్ అయిపోయారు కదా, మరి పాప ఆచూకీలో ఏమి మీరు ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు ఇప్పటి వరకు అని చెప్పేసి హైకోర్టు అయితే మరి పోలీసులను మొట్టకాయలు వేసినట్టుగానే మాట్లాడిందని చెప్పుకోవాలి ఈ రకంగా. ఎందుకంటే జరుగుతున్న జాప్యం అలాంటిది. ఈ జాప్యానికి ప్రధాన కారణం ఎవరు అంటే క్లియర్గా అక్కడ కనిపిస్తున్నది కేవలం పోలీసులు మాత్రమే. పాప మిస్ అయిన వ్యవహారం వాస్తవం, తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేసిన విషయం వాస్తవం, అక్కడ జరిగిన కోణమేంది, జరిగిన అంశమేంది, ఇవన్నీ పక్కన పెడితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు, పోలీసులు ఇన్వాల్వ్ అయిన తర్వాత జరిగిన పరిణామాలు, ఎందుకు ఇప్పటికీ పాప ఆచూకీకి సంబంధించి ఇప్పటికీ కూడా ఎందుకు ఆధారాలు రాబట్టలేకపోతున్నారు, ఏ విధమైన చిన్న క్లూ కూడా బయట పెట్టలేదు పోలీసులు అని చెప్పేసి హైకోర్టు అయితే ఇప్పటికే పోలీసులపైన చాలా సీరియస్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలు అంటే ఇప్పటి వరకు పాప కేసుకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి, స్టేటస్ ఏంటి, ఇంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనే ప్రతి వివరణ కూడా నాకు హైకోర్టుకు తెలియజేయాలని చెప్పేసి అయితే అక్కడ ధర్మాసనం తెలియజేసింది. మరి దీనికి సంబంధించి 2 వారాల గడువును కూడా ఇచ్చింది. ప్రస్తుతం అయితే మా దగ్గర ఇంకా ఎలాంటి ఆధారాలు లేవు, దానికి సంబంధించి మేము పోరాటం చేస్తూ ఉన్నాము. ఇక మేము కూడా అంటే ఇంకా మాకైతే ఒక 2 వారాల గడువు కావాలని పోలీసులు అడగడము, దానికి సంబంధించి హైకోర్టు కూడా గడువు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఓవరాల్గా హైకోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత ప్రధానంగా ఫోకస్ అవుతున్నది మాత్రం ఇక్కడ పోలీసులు. అంటే ఇక్కడ ఎందుకు పోలీసులు ఆ పోలీసులపైన ఆ రేంజ్లో ఎందుకు మరి హైకోర్టు సీరియస్ అయ్యింది అంటే డాగ్ వ్యవహారం ప్రధానంగా తీసుకుంది. డాగ్ వ్యవహారము, డాగ్ చనిపోయిన తర్వాత ఇంతకాలం ఏం జరిగింది, అసలు ఆ డాగ్ ఎలా మరణించింది, దాని శరీరం పైన గాయాలున్నాయి, ఎవరైనా కొడితే ఆ విధంగా మరణించిందా, దానికి లేదైనా ఏదైనా యానిమల్ అటాక్ చేసిందా, ఏదైనా స్నేక్ బైట్, అది అసలు ఏందది, దాని శరీరం పైన ఉన్నటువంటి దెబ్బ ఏమిటి, ఆ దెబ్బకు సంబంధించిన ఆధారాలు మీరేం కలెక్ట్ చేశారు. పాయింట్ నెంబర్ 1, అది చనిపోయిన తర్వాత దాని డెత్కి సంబంధించి శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్నారు కదా, శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ శాంపిల్స్కి సంబంధించి ఎలాంటి ఆధారాలు మీరు బయట పెట్టారు. ఫోరెన్సిక్ ల్యాబ్కి అందింది కదా, తీసుకెళ్ళారు కదా శాంపిల్స్. మరి ఫోరెన్సిక్ ల్యాబ్లో ఏం తెలిసింది మీకు డాగ్కి సంబంధించి? ఏమీ ఇప్పటి వరకు మరి ఏదైతే వివరణ ఇచ్చుకోలేరు పోలీసులు దీనికి కూడా. సో ఇక్కడ అంటే ఈ అంశాలు ప్రధానంగా పోలీసుల పైన కాస్త అనుమానాన్ని వ్యక్తం చేసే విధంగా హైకోర్టు అయితే ప్రస్తావించడం జరిగింది. మరి ఇక్కడ పోలీసులకు ఏం అవసరము జాహ్నవి విషయంలో అలియాస్ జ్ఞానేశ్వరి విషయంలో? పోలీసులు ఎందుకు అంటే ఇక్కడ అక్కడ జరిగినటువంటి పొరపాటుకు పోలీసులకు సంబంధం లేదు మ్యాటర్లో, కానీ పోలీసులు ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత ఎందుకు ఇంత టెక్నాలజీ పెట్టుకొని, ఇన్ని డ్రోన్లు పెట్టుకొని, ఇన్ని కెమెరాలు పెట్టుకొని, మీ దగ్గర ఇంత సిగ్నల్ ట్రాకింగ్ సాంకేతికత పెట్టుకొని ఎందుకని ఇంకా ట్రేస్ చేస్తలేరు? పోలీసులు ఏమైనా తక్కువ పడినా సంఖ్య లేదు, 400 మంది 500 మంది సెర్చ్ చేస్తురి, ఆ ప్రదేశం అంతా జల్లడ బట్టి గాలిస్తురి, అనువు వెతికితిరి, ఎందుకు కలెక్ట్ చేస్తలేరు, వివరణ ఎందుకు ఇస్తలేరు పాప ఆచూకీ కోసము అని చెప్పేసి పోలీసుల పైన హైకోర్టు అయితే సీరియస్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి ప్రస్తుతం అయితే అంటే ఇంకొక అంశం ఏంటంటే పాపకు సంబంధించిన అంశాలలో మనం ప్రస్తావిస్తే రీసెంట్గా అంటే లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం, తాజా అప్డేట్స్ ప్రకారము పాప బోర్బావులో పడిందని చెప్పేసి కూడా మరొక అంశం తెరపైకి వచ్చింది. రకరకాల అంటే ఎట్లాంటి ప్రస్తావనలు వస్తూ ఉన్నాయంటే మీరు చూడొచ్చు విజువల్స్లో, ఇది బోరు బావికి సంబంధించి అంటే ఏదైతే బోర్కు సంబంధించినటువంటి ఒక హోల్ ఇది. అంటే ఈ హోల్లో
ఇది చూసినట్లయితే 2.5 ఫీట్లు ఇది ఉంది హైట్, 2.5 ఫీట్ల హైట్ ఉంది. ఇది అక్కడికి వెళ్ళినటువంటి మా రిపోర్టర్స్ అందరూ కూడా ఇచ్చినటువంటి వివరణ. ఇది 2.5 ఫీట్లు ఉన్నటువంటి ఈ బోర్ పొక్కలో 2 అడుగులు కూడా లేనటువంటి పాప ఎలా పడింది, పడిందా లేదా? ఎందుకంటే దీనికి సంబంధించి వార్తలు వస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో కావచ్చు, అక్కడక్కడ న్యూస్ ఛానళ్ళలో, ఓ పాప బోర్ పొక్కలో పడిపోయింది, ఓ పాప మొత్తం అందులో ఉండిపోయింది, ఇట్లా రకరకాల ప్రస్తావనలు వస్తున్నాయి. సో ఇక్కడ వాస్తవం ఏంటంటే బోర్ పొక్కకు ఇట్లా క్లోజ్ చేయబడి ఉంది. ఓపెన్ చేసిన తర్వాత చూస్తే అందులో ఆల్రెడీ అధికారులు కూడా సెట్ చేసారు. పాప అందులో లేదు, పాప ఇందులో పడింది, పాప బోర్ పొక్కలో ఉంది, ఇవన్నీ తమ్మునేల్స్ పెట్టేసి ఆగమాగం మాట్లాడిన వ్యవహారాలు చాలా ఉన్నాయన్నమాట. సో అది కాదు, పాప ఈ బోర్ పొక్కలో కూడా ఇందులో కూడా అధికారులు చెక్ చేశారు పాపం. అంటే అధికారులు చెక్ చేసినప్పటికీ కూడా ఇందులో ఎలాంటి ఆనవాళ్ళు దొరకలేవు, ఆచూకీ బయటపడలేదు. కాబట్టి ఏం చేస్తారు ఇక్కడ అంటే తోటలో మొత్తం కూడా అక్కడక్కడ తోట అవసర నిమిత్తం బట్టి తోటలో ఆ నీటి లభ్యత కోసం, అంటే నీటి అక్కడ తోటలో పారబెట్టాలి కాబట్టి అందుకోసం అని చెప్పేసి అక్కడక్కడ బోర్లు వేయడం జరిగింది. బోర్లు వేస్తే అందులో 2 బోర్లు ఖాళీగా, 2 బోర్ పొక్కలు ఏవైతే ఉన్నాయో ఖాళీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఖాళీగా ఉన్నాయి ఇట్లనే వదిలేసారు అంటే వాళ్ళు క్లోజ్ చేసారు. చిన్నారి పాపల్లో ఇట్లా వాళ్ళకు చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఇట్లాంటి వాటి దగ్గరికి పోయే ప్రమాదం కూడా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా ఎవరు పడకుండా జాగ్రత్త కోసం ముందే ఇట్లా కవర్ చేయడం కూడా జరిగింది. ఇట్లా కవర్ చేసినప్పటికీ కూడా అంటే ఒక అనుమానం అనమాట. ఎందుకంటే పాప ఎట్లా మిస్ అయిన నాటి నుంచి కూడా ఇప్పటి వరకు అనేక సందేహాలు, 1 కాదు 2 కాదు, పాప పైన ఏమైనా యానిమల్స్ అటాక్ చేశాయా, క్రూరముగాలు అటాక్ చేశాయా, రెండవది చేతబడి చేసిర్రా, పాపను కిడ్నాప్ చేసిర్రా, పాప అడవుల్లోకి వెళ్ళిపోయిందా, సంచార జాతులు పాపను చేరదీశాయా, ఇవన్నీ అనుమానాలు. మరి అందులో ఇదొకటి, ఈ బోర్ పొక్కలో పడింది. ఎందుకంటే అక్కడ ఉంది కదా, ఇది వాస్తవం. అది పడే అవకాశాలు కూడా ఉంటాయి, ఉండవని కాదు. కాకపోతే ఆ ఇంటికి ఈ బోర్ పొక్కకు 300 మీటర్ల డిస్టెన్స్, దాదాపు 1/2 కిలోమీటర్ అంత డిస్టెన్స్లో పాప నడిచే ఉంటే, ఒకవేళ నడిచే ఉంటే ఇందులోకి వెళ్ళే అవకాశం ఉందా? ఇది కాస్త చీదులో ఉంది, రోడ్డు పక్కనే లేకుండా కొంచెం రోడ్లో దూరంగానే ఉంది, లోపల ఉంది ఆ తోటలో. అందులోకి పోయే ఆస్కారం అయితే లేదు అని చెప్పేసి అధికారులు క్లియర్గా చెప్తా ఉన్నారు. సో పాప బోర్ పొక్కలో లేదు. ఇక రెండవది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్ ఏంటంటే సంచార జాతులు ఎత్తికెళ్ళి పాపను కిడ్నాప్ చేసి, సంచార జాతులు కిడ్నాప్ చేశాయా లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తే తీసుకుపోయి సాకుతున్నారా? వాళ్ళకి ఎలాంటి టెక్నాలజీ లేదు కాబట్టి మరి ఈ క్రమంలో ఈ చోద్యం అంతా, ఈ తతంగం అంతా వాళ్ళకు తెలియదు కాబట్టి పాపకు సంబంధించినటువంటి డీటెయిల్స్ బయటపడట్లేవు. అంటే సంచార జాతులు పాపను తీసుకెళ్ళి సాకుతున్నారు, పెంచుతున్నారు. కానీ పాప, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఈ టీవీలకు సంబంధించి ఫోన్లకు సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్, ఎట్లాంటివి ఆధారాలు లేవు కాబట్టి వాళ్ళు చూడలేకపోతున్నారు. కాబట్టే పాప వాళ్ళ దగ్గరే ఉందేమో, అక్కడే పాప వాళ్ళ దగ్గర ఉండి అక్కడే వాళ్ళు పెంచుతున్నారేమో, ఇవన్నీ అనుమానాలు. అదొక కోణం కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే అడవిలో ఉన్నటువంటి సంచార జాతుల దగ్గర ఈ టెక్నాలజీ అయితే లేదు వాస్తవం. అక్కడ ఉందా అంటే ఏమో, ఇప్పటి వరకు పోలీసులకైతే ఎట్లాంటి ఆధారాలు దొరకలే. అక్కడ ఉన్నటువంటి సంచార జాతులను కూడా పోలీసులు ఎంక్వైరీ చేసిరు. ఆ జీడి పిక్కల కోసం ఏరుకునే అట్లాంటి వాళ్ళ దగ్గర కూడా వాళ్ళని ఎంక్వైరీ చేసిరు. ఏదైతే సిగ్నల్ ట్రేసింగ్లు చేసిరు, 4800 6000 దాకా నియర్ బై 6000 ఫోన్ కాల్స్ని వాళ్ళు ట్రేస్ చేయడం జరిగింది. అనుమానితులను దగ్గరికి తీసుకొని వాళ్ళని విచారించడం జరిగింది. ఇవన్నీ అయిపోయినాయి. ఇవన్నీ చేసి పాప మిస్ అయిన నాటి నుంచి ఈరోజు 18 రోజుల వరకు కూడా వాళ్ళు ట్రేస్ చేసి లాస్ట్కి వాళ్ళు కూడా అలసిపోయినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు అధికారులు, పోలీస్ అధికారులు. ఈ క్రమంలో క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు దిగడం జరిగింది. క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఎప్పుడు దిగుతారు? ఖచ్చితంగా ఏదో క్రిమినల్ వ్యవహారం జరిగి ఉన్నప్పుడు దిగుతారు. ఈ క్రిమినల్ వ్యవహారం జరిగి ఉన్నప్పుడు క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు దిగి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, అసలు ఇప్పటివరకు పోలీసులు ఏం చేసిరు, ఈ సివిల్ పోలీసులు ఇప్పటివరకు ఉన్నటువంటి పోలీసులు వీళ్ళు ఎలాంటి ఆధారాలు కలెక్ట్ చేసిరు అవి పరిశీలిస్తారు. అసలు పాప ఎట్లా మిస్ అయింది, ఎవరైనా కిడ్నాప్ చేసిరు, అన్ని కోణాలు దర్యాప్తు చేస్తారు. అవన్నీ కూడా ఆల్రెడీ సివిల్ మన ఇట్లా లోకల్ పోలీసులు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా దర్యాప్తు చేసిరు. ఇప్పుడు క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు దిగడం జరిగిందనమాట. ఇప్పుడు సుప్రీంకోర్టు అందుకే స్వయంగా పోలీసులను హెచ్చరించడం జరుగుతుంది, మీరు ఏం చేశారు ఇప్పటివరకు అని చెప్పేసి ఈ కోణంలో. ఇక మరో అనుమానం ఏంటంటే ఇదే డీటెయిల్స్లలో పాపకు సంబంధించి ఏదైతే డాగ్ ఉందో డాగ్ పక్కనూరుకు వెళ్ళడం జరిగింది. హైలైట్ ఏంటంటే పాప ఆ రోజు ఇట్లా మిస్ అయిన తర్వాత డాగ్ అనేది పక్క ఊరుకు వెళ్ళడం జరిగింది.
ఆ పక్కూరులో విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఇది 6 తారీఖు 6వ నెల 2026 సాటర్డే 12:42 కుక్క పక్కన ఉన్నటువంటి ఊర్లో వినాయక టెంపుల్ ముందు నుంచి ఆ సీసీ ఏదైతే డాంబర్ రోడ్ ఉందో ఆ డాంబర్ రోడ్ మీద నుంచి వెళ్తా ఉంది. అంటే ఆ క్రమంలో ఒకవేళ పాప అదే ప్రాంతంలో ఉంటే ఒకవేళ ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే ఏంది అంటే ఇదే దారి గుంట పోయిర్రా, ఈ దారి గుంట పోతేనే కుక్క వాళ్ళను తరిమాట్లాడే వ్యవహారంలో ఇట్లా ఇక్కడ ఈ రోడ్డు గుంట వెళ్ళిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయన్నమాట. ఇవి కూడా ఎందుకంటే ఇక్కడ పాప మిస్ అయింది అని చెప్పిన గంట తర్వాత ఆ గంట వ్యవధి అది 11 గంటల 11 సమయంలో పాప మిస్ అయిందని తెలిసింది. పాప అప్పుడే మిస్ అయిందట. మరి అప్పటికి ఇప్పటికి టైం పోలుస్తుంది నియర్ బై అంటే 40 మినిట్స్ నియర్ బై 1 అవర్ అనుకో, 48 మినిట్స్ నియర్ బై 1 అవర్. గంట వ్యవధిలో ఈ కుక్క పక్కన ఊర్లో ఉన్నటువంటి వినాయక టెంపుల్ దగ్గరికి ఎందుకు వెళ్ళింది? అది అప్పటి వరకు అంటే అడవిలోకి పాపతో పాటు వెళ్ళినట్టే వెళ్ళింది. పాపతో పాటు ఉన్నటువంటి కుక్క సడన్గా పక్కూర్లో తేలింది గంటలో. ఎందుకు అంటే అక్కడ పాపను ఎవరైనా తీసుకెళ్లే క్రమంలో ఈ కుక్క వాళ్ళను వెంబడించిందంటారా? ఇవన్నీ కూడా అనుమానాలు అనమాట. సో దీనికి సంబంధించి ఈ క్లూ దొరికింది అని చెప్పేసి పోలీసులు అందరూ కూడా ఒక్కసారిగా హ్యాపీ అయిపోయారు, పేరెంట్స్ అందరూ హ్యాపీ అయిపోయారు, రెండు రాష్ట్రాలు కూడా హ్యాపీ అయిపోయాయి, తెలుగు రాష్ట్రాలు. ఎందుకంటే జాహ్నవి దొరికింది. జాహ్నవి కేసు అంత అట్లా భయంకరంగా మారిపోయింది, అంత మొత్తం సంచలనంగా మారిపోయింది. కాబట్టి జాహ్నవికి సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా చాలా మొత్తం లోకం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది, జాహ్నవి దొరకాలి అని, ఎక్కడ ఆమె ఆనవాళ్ళు కనిపిస్తుందో అని. సో ఈ రకంగా పోలీసులు ఫుల్ ఖుషి అయిపోయారు. ఇక దొరికిందిరా భయ్, హింటు దొరికింది అని చెప్పి ఫస్ట్ డాగ్ దొరకంగానే పాప మిస్ అయిన 3 రోజులకు డాగ్ దొరకంగానే చల్ ఇక పాపను పట్టుకోవడం చాలా సులభతరము, ఎందుకంటే డాగ్ దొరికింది పట్టుకోవచ్చు ఎట్లనని చెప్పేసి వాళ్ళు ఫుల్ ఖుషి అయ్యారు. ఫస్ట్ అప్పుడు మిస్ అయిపోయింది. అప్పుడు డాగ్ వ్యవహారం దానికి జీపీఎస్ ట్రాకర్ పెట్టి అడవంతా గాలించినా కూడా దొరకలే, ఉన్నట్టుండే అది తేలారు చనిపోయేసరికి దాన్ని ఏం చేయాలి, దాని శాంపిల్స్ కలెక్ట్ చేసి దాన్ని ఇలా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. దాని డీటెయిల్స్ వచ్చితే వివరాలు తెలుస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు లోకమంతా. అవి ఆగిపోయినాయి. అక్కడే ఎందుకు ఆగిపోయినాయి ఆ పాయింట్కి వద్దాం. ఇక ఇప్పుడు ఈ విజువల్స్కి సంబంధించి పక్క ఊర్లో డాగ్ మళ్ళా కనిపించే సీసీ కెమెరాలలో అబ్బా ఇక దొరికింది పాప, దొరికిపోయింది అని చెప్పేసి అందరు తమ్నేలు పెట్టుకున్నారు. జాహ్నవి ఇక దొరికిపోయింది, పాపకు అక్కడక్కడ గాయాలు ఉంటే హాస్పిటల్లో చూపించి తల్లిదండ్రుల దగ్గరికి చేరుస్తారని కూడా తమ్నేలు పెట్టుకున్నారు అప్పటి వెంటనే. సో ఈ వ్యవహారంలో పోలీసులు కూడా హ్యాపీగా అంటే దొరికిపోతుంది పాప అని చెప్పేసి ఈ సీసీటీవీ ఫుటేజ్ దొరకగానే అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఇంకా 38 సీసీటీవీ ఫుటేజ్లను కలెక్ట్ చేసి వాళ్ళు పరిశీలించినా ఎక్కడ కూడా వాళ్ళకి ఇంత ఆనవాళ్ళు దొరకలేదు. మరి ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరి అంటే ఇంత పకడ్బందీగా ఎవరైనా ప్లాన్ చేశారా, లేదా ఇక్కడ పోలీసు వ్యవస్థ అంటే చాలా బలహీనంగా ఇక్కడ ప్రవర్తిస్తుందా, వాళ్ళు పాప గురించి తక్కువగా సెర్చ్ చేస్తున్నారా? కనిపిస్తుంది క్లియర్గా వాళ్ళు ఎంత సెర్చ్ చేస్తున్నారు అనేది. కానీ మరి ఎందుకు మిస్ అవుతుంది? మీకు ఇంత టెక్నాలజీ పెట్టుకొని పాపను ఎట్లా పసిగట్టలేకపోతున్నారు అనేది పెద్ద బిగ్గెస్ట్ ప్రశ్న. ఇది పోలీసులను సవాల్ చేస్తున్నటువంటి బిగ్గెస్ట్ ప్రశ్న ఇది. 2 స్టేట్ పోలీసులకు చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులకు, అక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఖచ్చితంగా ఇది ఒక పెద్ద సవాల్గా మారిపోయింది. ఈ వ్యవహారాన్ని హైకోర్టు కూడా చలో ఎందుకు మీరు ఇప్పటివరకు ఏం కలెక్ట్ చేసిరు, ఎందుకు పాప దొరుకుతలేదని చెప్పేసి కూడా దానికి వివరణ ఇచ్చుకోవాలని చెప్పేసి కూడా 2 వారాల గడువు ఇచ్చింది. 2 వారాల గడువు వీళ్ళు తీసుకున్నారు. ఆ గడువు లోపల చెప్పకపోతే పరిణామాలు ఎట్లుంటాయి పాపకు సంబంధించింది అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారిపోయింది. మరి ఈ మొత్తం వ్యవహారంలో అయితే ఇక్కడ ప్రధానంగా డాగ్ అంశమే ప్రధానంగా మారిపోయింది. ఇక్కడ పాపకు సంబంధించి ఏ చిన్న క్లూ బయటపడాలన్నా ఆ డాగ్ సంబంధించినటువంటి ప్రతి ఎవిడెన్స్ కూడా చాలా 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 కీలకంగా మారిపోయింది. మరి ఇక్కడ డాగ్ బతికున్నప్పుడు దాని ఎవిడెన్స్లు ఎందుకు కలెక్ట్ చేయలేరు అంటే దానిపైన ఉన్న దెబ్బను ఎందుకు మీరు పసిగట్టలేకపోయారు? ఆ దెబ్బ ఎలా తగిలింది, దానికి పైన ఉన్నటువంటి గాయానికి కారణం ఏంటి? అది యానిమల్ అటాకా, లేకపోతే స్నేక్ బైటా, లేకపోతే ఎవరైనా అటాక్ చేసి రాళ్లతో కొడితే దాకిందా, లేదు ఇదే పాపను కాపాడే క్రమంలో ఏదన్నా ఆ ఫెన్సింగ్ కించిన్కి దానికి గీరకపోయి అట్లా అయిందా? ఇవేవి కూడా పోలీసు వాళ్ళు చెప్పట్లేదు. వీటికి సమాధానాలు వాళ్ళు చాలా అంటే చాలా అసలు బయట పెట్టలేకపోతున్నారు. ఇక అది దారుణంగా మారిపోయింది. సో ఇది బతుకున్నప్పుడు డాగ్ బతుకున్నప్పుడు వ్యవహారం,
డాగ్ చనిపోయిన తర్వాత దాన్ని మొత్తం శాంపిల్స్ కలెక్ట్ చేసి దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం జరిగింది. ల్యాబ్కి వెళ్ళినటువంటి డాగు డీటెయిల్స్, దానికి సంబంధించినటువంటి ఏది ఆనవాళ్ళు ఏమైపోయాయి, ఆ రిపోర్ట్లు ఏవి, ఎందుకు రిపోర్ట్లు జాప్యం జరుగుతుంది, ఎవరన్నా ఆపుతున్నారా మిమ్మలను, మీకేమైనా అర్థం కావట్లేదా, ఫోరెన్సిక్ వాళ్ళకి అర్థం కావట్లేదా డాగ్ పరిస్థితి ఏమైపోయింది, ఎందుకు అట్లా మరణించిందని, అసలు దాని డెత్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఎందుకు బయట పెట్టట్లే, అక్కడ మీరు కలెక్ట్ చేసినటువంటి ఎవిడెన్స్లు ఏంటివి? ఇక్కడ డాగ్ వ్యవహారం తెలిస్తేనే కదా పాప వ్యవహారం ఇంతో అంతో బయటపడే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి హైకోర్టు పోలీసులను అయితే గట్టిగానే హెచ్చరించిందని చెప్పుకోవాలి. ఓవరాల్గా ఇక్కడ నిజంగానే హైకోర్టు హెచ్చరించినట్లుగానే డాగ్ వ్యవహారం, దానికి సంబంధించినటువంటి శాంపిల్స్, వీళ్ళు ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయో ఆ రిపోర్ట్స్ బయటపడ్డప్పుడు మాత్రమే ఇంతో అంతో పాపకు సంబంధించినటువంటి ఆధారాలు బయటపడే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు సీసీటీవీ ఫుటేజ్ల వ్యవహారాలు కూడా బయటేసే అవకాశాలు ఉంటాయి. ఇక ఇప్పుడు కంప్లీట్గా పాపకు సంబంధించి మొత్తం అన్ని రకాల ఆపరేషన్స్ అయిపోయినాయి. కంప్లీట్గా ఇప్పుడు టెక్నాలజీ మీద ఆధారపడి టెక్నికల్ కోణంలో మాత్రమే మిగిలిపోయింది పాపకు సంబంధించి. సో ఇక్కడ ఇది సంచార జాతుల దగ్గర ఉంది అన్న కోణంలో కూడా జరిగినాయి. దానికి అక్కడ కూడా ఎంక్వైరీ చేశారు. ఇంకా ఏమైనా అంటే వీళ్ళు వెతికిన జనాలే సంచార జాతులు కాదు కదా, లోపల ఇంకా కనపడని వాళ్ళు ఉన్నారేమో, అడవిలో వాళ్ళ దగ్గర ఉన్నదేమో. ఇంకా అంటే మనకు కనపడనంత మాత్రాన ఇంకా అంతా అయిపోయింది ఆపరేషన్ అనుకోవడానికి లేదు. మనకు కనపడని ప్రదేశంలో కూడా పాప ఆనవాళ్ళు ఏదో ఒక రకంగా ఉండొచ్చు. ఎందుకంటే ఏదో యానిమల్ అటాక్, ఆ క్రూర మృగాలు అటాక్ చేసింది అంటే ఆ పాపకున్న పట్టీలో ఆ పాప డ్రెస్సో ఏదో ఒకటి ఆనవాళ్ళు బయట పడే అవకాశాలు ఉంటాయి. ఇక మానవులు ఇది మన బోర్పోక్ అంటారా, అందులో పాప పడితే ఇగో ఇప్పటికీ అది ఓపెన్ చేయగానే వాసన వచ్చింది. ఏదైనా పరిస్థితి బాగలేకపోతే అంటే మనం అనకూడదు ఆ మాటలు, బాగా లేని పక్షంలో ఒకవేళ అదృష్టం బాగలేక అందులో పడ్డా పరిస్థితులన్నీ బయటపడతాయి ఏంది ఇట్లా ఓపెన్ చేసినప్పుడు. ఇక అనువనువు గాలించినప్పుడు ఇక అక్కడ అసలు ఆస్కారమే లేనప్పుడు ఇక్కడ కేవలం టెక్నికల్ పరంగా మాత్రమే నిరూపించగలగాలి, టెక్నికల్ పరంగా మాత్రమే ఇక పెండింగ్లో ఉంది. ఆ రకంగా కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఫైనల్గా ఇదంతా కూడా ఇప్పుడు పోలీసులను ఎత్తిన పెట్టిరు పెద్ద భారం. ఖచ్చితంగా అక్కడ హైకోర్టు కావచ్చు, ఇక్కడ తల్లిదండ్రులు కావచ్చు, అందరూ మాట్లాడారు. ఇప్పటి వరకు అవి ఇవి అన్ని మాట్లాడారు, చేతబడులు అని చెప్పేసి, కిడ్నాప్ అని చెప్పి ఎన్ని మాట్లాడినా కూడా అన్ని రకాలుగా కూడా అయిపోయింది. ఇక మిగిలింది మాత్రం ఈ రకంగానే. మరి సీసీ కెమెరాల ఆధారంగా ఇంకే ఊర్లోనన్నా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి వీళ్ళు సీసీ ఫుటేజ్లను కలెక్ట్ చేస్తే ఏమైనా ఆధారాలు బయటపడతాయా? వీళ్ళు పెట్టుకున్న బౌండరీ మాత్రమే కాకుండా ఆ బౌండరీని కొంచెం ఎక్స్టెండ్ చేసిన బౌండరీలో సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఇంకేమైనా బయటపడతాయా? ఇవన్నీ కూడా ప్రస్తుతమైనటువంటి సందేహాలు, ఇవన్నీ ప్రశ్నలు. సో ప్రతి ఒక్కరి మనసులలో మెదులుతూ ఉన్నాయి. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నటువంటి తీరు ఇది. సో ఓవరాల్గా ఇక్కడ చాలా హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఆ హెచ్చరిక ఉందో చాలా క్రూషియల్గా మారిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం మరి ఈ వ్యవహారంలో పోలీసులు ఎలాంటి ఆధారాలు వాళ్ళకి సమర్పిస్తారు, నిజంగానే ఎలాంటి ఆధారాలు బయటపడతాయి? సో ఇప్పుడు 2 వారాల గడువు ఇచ్చింది. 2 వారాల గడువు తర్వాత పోలీసులు ఏం చెప్తారు హైకోర్టుకు, ఎలాంటి ఎవిడెన్స్లను కలెక్ట్ చేసి హైకోర్టుకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, అందులో ఏమేమి నిజాలు బయటపడతాయి, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోతూ ఉన్నాయి. ఇది అన్నమాట ఓవరాల్గా చెప్పాలంటే హైకోర్టు ఇన్వాల్వ్ అయిన అంశం అనేది ప్రధానంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారిపోయింది.